హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సన్నకారపూసని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కప్పు శనగపిండి, 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి. కారంని ఇలా జల్లించి వేసుకోవాలి. ప్యాకెట్ కారం అయితే జల్లించుకోవాల్సిన పని లేదు. మేము ఇంట్లోనే మసాలా కారం చేసుకుంటాము కర్రీస్లోకి. అందుకని వెల్లుల్లి రెమ్మలు ఏమన్నా అడ్డుపడతాయి అని చెప్పి నేను జల్లించుకుంటున్నాను. సాల్ట్ కొంచెం వేసుకొని, కారం 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మొత్తం ఇలా చేతులకు అంటుకోకుండా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి ఇలాంటి చక్రాల గిద్దలు ఉన్నట్లయితే ఎన్నైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అవి గన్నువి ఉంటవి, ఒత్తేవి కూడా ఉంటాయి. ఇవి రెండిటితో కొంచెం కష్టం అవుతుందండి ఒక్కళ్ళే చేసుకోవడానికి. ఇవి అయితే చాలా ఈజీగా ఉంటుంది, స్ప్రింగ్తో వచ్చినవి. మొత్తం లోపలంతా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని లోపలికి బాగా గ్యాప్ ఏమీ లేకుండా ఒత్తుకోవాలండి. ఇలా మూత కూడా బిగించి పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని కాగబెట్టుకోవాలండి. ఆయిల్ కాగిందో లేదో ఇలా ఒక చిన్న ముక్కను వేసి చూస్తే మనకి ఇలా బబుల్స్ వస్తే ఫ్రై ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టు. మరీ ఎక్కువ మంట మీద పెట్టుకోకూడదండి. ఇవి సన్నకారపూస కాబట్టి మాడిపోతూ ఉంటాయి. మనం మొత్తం అదంతా చుట్టూ తిప్పేలోపు మొత్తం మాడిపోతుంది. ఆయిల్ కనుక ఎక్కువగా హీట్ ఎక్కినట్లయితే మీడియం మంట మీద పెట్టుకొని చక్రాలని ఒత్తుకోవాలి. వేసిన వెంటనే గంటెతో కదుపుకోకూడదండి. కదుపుకుంటే మనకి ముద్దలాగా అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా కొంచెం రంగు మారిన వెంటనే తీసేయాలండి. మనకి తర్వాత ఇంకొంచెం వేడి మీద ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతైనా ఇదే విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకొని పిండి అయిపోతున్నప్పుడు రెండో భాగాన్ని, మూడో భాగాన్ని, నాలుగో భాగాన్ని అలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నట్లయితే పిండి మనకి ఎక్కువసేపు నానదు. ఇలా కనుక ఎక్కువసేపు నానినట్లయితే మనకి స్టార్టింగ్లో చేసుకునేటప్పుడేమో మంచి ఎల్లో కలర్లో వస్తాయండి. పిండి నానిపోతున్న కొద్దీ మనకి కలరు డార్క్ కలర్లోకి అయిపోతాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.